అనంతపురం నగర పాలికలో దందా ప్రెస్ వాళ్లకు ఇవ్వాలయ్యా అంటూ ఓ అధికారి చెప్తున్నట్టుగా ఒక ప్రముఖ దినపత్రికలో ఒక న్యూస్ వచ్చింది. అక్రమ నిర్మాణదారులే టార్గెట్, 50 రోజుల్లో 25 లక్షలు వసూలు చేశారంట. వాటాలతో ఉన్నతాధికారుల నోటికి కూడా తాళం వేశారంట. అంటే ఉన్నతాధికారులకు కూడా తెరు, వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. అందరికీ వాటాలు అందుతున్నాయి. ముఖ్యంగా ప్రెస్ పేరు చెప్పి ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలయ్యా, ఇవ్వకపోతే వాళ్ళంతా ఊకే గోల్ చేస్తుంటారు, న్యూస్ రాస్తారు, ప్రతిసారి మా దృష్టికి వస్తుంది, మేము ఇబ్బంది పడతాము. కాబట్టి ప్రెస్ వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుందని ప్రెస్ వాళ్ళ పేరుతో 25 లక్షల రూపాయలు 50 రోజుల్లో కలెక్ట్ చేశారంట. ఎవరి అధికారి ఏంటనేది చూద్దాం. నిజంగా ప్రెస్ వాళ్ళకి ఇస్తారా అంటే ఎస్, అంటే నేను అందరినీ అనట్లేదు, కానీ చాలా మటుకు ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకుంటుంటారు మున్సిపల్ ఆఫీస్లో. నాకున్న సమాచారం నువ్వు తెచ్చుకోవా అని నన్ను అడగచ్చు, ఇస్తే తెచ్చుకుంటాము, ఇచ్చేవాళ్ళు లేరు కదా మనకి, ఇవ్వరు, మనము తెచ్చుకోము. ఇది క్లారిటీ. ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలయ్యా. అనంతపురం ఈరోజు పత్రిక, అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ఆ అధికారి వాటిని ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. ఏ భవంతి వద్దకు వెళ్ళినా ఆయన ప్రెస్ను వాడుకుంటున్నారు. ఇంతింత వసూళ్ళు ఎందుకు అని ఎవరైనా అడిగితే ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలయ్యా అని చెప్తున్నారంట. నగరపాలిక టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఆ ఉన్నతాధికారి వసూళ్ల పర్వానికి హద్దు లేకుండా పోయింది అంటున్నారు. నగరంలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారిగా వాటిపై ఆయన చర్యలు తీసుకోవాలి, కానీ ముడుపులు పుచ్చుకుంటున్నారు. సెట్ బ్యాక్స్, డివిఎస్ఎన్, అదనపు అంతస్తులు, 14% బెటర్మెంట్ ఛార్జెస్ చెల్లించని వారిని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువగా అలాంటి భవనాలపైనే దృష్టి పెడుతున్నారు. నిబంధనలు అతిక్రమించినందుకు గతంలో పనిచేసిన అధికారులకు ముడుపులు చెల్లించినా, అంటే ఆల్రెడీ గతంలో ఈ సీట్లో ఉన్న అధికారులకు ముడుపులు చెల్లించినా మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈయనకు చెల్లించాల్సి వస్తోందట. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి బాగానే వెనకేసుకున్నారు, ఇప్పుడు అదే పంతాగా కొనసాగిస్తున్నారు ఈ అధికారి. నగరపాలిక ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరి వాటా వారికి ఇచ్చేస్తున్నారని, అందుకే ఉన్నతాధికారులు మౌనంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ సీట్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే భారీగా సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. లైసెన్స్డ్ టెక్నికల్ వర్కర్స్ అంటే ఎల్టీపీ నుంచి ఆయనకు డబ్బు ముడుతోందని సమాచారం. కేవలం 50 రోజుల్లో 25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. మరో ఏడాది ఆయన కొనసాగిన ఆశ్చర్యపోనవసరం లేదని నగరపాలిక వర్గాలు అంటున్నారు. పైవారికి కూడా వాటా అంట. అవినీతిమయమైన టౌన్ ప్లానింగ్ అధికారులపై నగరపాలిక ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నగరపాలికలో కీలకంగా వ్యవహరించాల్సిన ఓ ఉన్నతాధికారికి ఈ టౌన్ ప్లానింగ్ అధికి వాటా వెళ్తున్నట్లు సమాచారం. ఎల్టీపీఎల నుంచి కూడా ఆయనకు ముడుపులు ముడతాయట. ఆ ఉన్నతాధికారి పేసీలో పనిచేసే ఓ ఉద్యోగి, టౌన్ ప్లానింగ్కు అనుబంధంగా ఉన్న ఉద్యోగి అంట. ఆ ఉద్యోగి నుంచే ఫోన్లు వెళ్తుంటాయంట. దీంతో అటు టౌన్ ప్లానింగ్ అధికారికి ఇటు ఉన్నతాధికారికి ఇవ్వాల్సి వస్తోందని నాల్లో ఇలా అని బాధితులు తలగోక్కుంటున్నారంట. అంటే ఎన్ని రోజులు ఈ విధంగా మేము కట్టాలరా బాబు అని తలగోక్కుంటున్నారంట. మరి ఇక్కడ భవంతి కూడా చూస్తున్నా, ఈ భవంతికి బెటర్మెంట్ ఛార్జెస్ ఎగవేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఎవరిని వదలడు. నగరంలో అక్రమ నిర్మాణాలు జరిగే చోట ఆ అధికారి వాలిపోతున్నారు. ఆదాయం వచ్చే ఏ బిల్డింగ్ను కూడా ఆయన వదలడం లేదు. అక్రమ కట్టడం కనిపిస్తే పండగ చేసుకుంటున్నారు. ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలి అని విలేకరుల పేరిట ఆయన వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఫెర్రర్ నగర్ ప్రధాన రహదారిలో ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. నగరపాలికకు 14% బెటర్మెంట్ ఛార్జెస్ కింద చెల్లించాల్సిన 60 లక్షలను భవన యజమానులు ఎగరవేశారంట. వారిపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ కూడా కొంత పిండినట్లు సమాచారం. సుభాష్ రోడ్డులోని సత్య షోరూమ్ సమీపంలో ఓ భవంతి నిర్మాణ దశలో ఉంది. యజమానుల నుంచి 2 లక్షలు పుచ్చుకున్నట్లు సమాచారం. అలాగే సప్తగిరి సర్కిల్ సమీపంలో ఓ జ్యువెలరీ షోరూమ్ ఎదురుగా భవనాన్ని నిర్మిస్తున్నారు. వారి నుంచి 3 లక్షలకు పైగా తీసుకున్నట్లు తెలిసింది. అరవింద నగర్లో సెల్లార్ తవ్వినందుకు 2 లక్షలు, రామ్నగర్, శ్రీనగర్ కాలనీ పరిధిలో 5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిసింది. వీటిలో 30% ప్రెస్ పేరు చెప్పుకొని వసూలు చేశారనేది గమనార్హం. గతంలో తాను పనిచేసిన సమయంలో ముడుపులు ఇవ్వకుండా తప్పించుకున్న ఎల్టీపీలను ఆయన వదలలేదట. పాత భవంతుల వసూళ్లను ముక్కుపిండి లాక్కున్నట్లు సమాచారం. ఆయన ఫైల్స్ చూడటంలో కీలకంగా పనిచేస్తున్న ఓ ప్లానింగ్ సెక్రటరీ కొత్త బిల్డింగ్ కట్టించే ఎల్టీపీలకు నేరుగా ఫోన్ చేస్తాడట. సార్కు ఇవ్వాల్సింది ఇవ్వమని అడుగుతాడంట.
ఖచ్చితంగా చూడండి, ఈ నగరపాలికలో ఎప్పటి నుంచో అవినీతి అనేది కొనసాగుతుంది. కానీ కొత్తగా ఇప్పుడు ప్రెస్ వాళ్ళ పేరు బయటకు వచ్చింది. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది, కొత్తగా వచ్చిందేం కాదు. కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది కామన్. శవం తమ్ముడిదైనా కంపు కామనేరా అంటాం చూడు, అలాగా గవర్నమెంట్ ఎవరున్నా, నగరపాలిక సంస్థలు ఏ అధికారులున్నా, మేయర్గా ఎవరున్నా కంపు కామనే.